అక్కడ ఒక్కసారి గెలవడమే గొప్పట. ఒకసారి గెలిచిన వాళ్ళకి పోటీ చేయాలన్నా టికెట్ రాదన్న సెంటిమెంట్ ఉందట. ఒకవేళ అభ్యర్థికి అదృష్టం కలిసొచ్చి టికెట్ లభించినా కూడా విజయం సాధించలేరనే టాక్ కూడా ఉందట. అయితే ఈసారి పోటీ చేసిన అభ్యర్థి ఈ సెంటిమెంట్లన్నీ పటాపంచలు చేశారు. ఏళ్ల నాటి ఆనవాయితీని బద్దలు కొట్టారు. రెండోసారి టికెట్ దక్కించుకోవడమే కాదు, గట్టి మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయబావుటా ఎగరవేశారు. ఇంతకీ ఏదా స్థానం, ఎవరా నేత? వాజ్ దిస్. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటుకు ఓ సెంటిమెంట్ ఉందట. అక్కడ ఒకసారి గెలిచిన నేత మరోసారి పోటీ చేసి గెలవరట. ఒకరు ఒక పార్టీ నుంచి ఒకసారి గెలవడమే గొప్పట. ఒకసారి గెలిచిన వారు మరోసారి పోటీ చేయాలన్న టికెట్ దక్కదట. అభ్యర్థికి అదృష్టం కలిసొచ్చి టికెట్ లభించిన గెలుపు వరించదన్న సెంటిమెంట్ కూడా ఉందట. అలాంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు రికార్డు బ్రేక్ చేశారు. ఏళ్ల నాటి సెంటిమెంట్ ను తిరగరాశారు. టీడీపీ నుంచి టికెట్ కొట్టడమే కాదు, మొదటిసారి కన్నా ఎక్కువ మెజారిటీతో బంపర్ విజయం అందుకున్నారన్న టాక్ నడుస్తోంది. పల్నాడు జిల్లాలో నరసరావుపేట కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేసిన బయటి వ్యక్తులే అత్యధిక సార్లు విజయాన్ని సాధించారు. స్థానిక మంత్రంతో బరిలోకి దిగిన నేతలు సైతం ఓటమి చెందారు. 1996 నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. రెండోసారి పోటీ చేసిన విజయం సాధించిన దాఖలాలే లేవట. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన లావు కృష్ణదేవరాయలకు ఇదే సెంటిమెంట్ వర్తిస్తుందని అందరూ భావించారు. కానీ ఆయన సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు. 1996 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట సైదయ్య విజయం సాధించారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన రోసయ్య కోట సైదయ్యను ఓడించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి లాల్ జాన్ బాషా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో విజయం నేదురుమల్లిని వరించింది. ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలుపొందారు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరిని కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపింది. అయితే మొదటిసారి పోటీ చేసిన టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బాలశౌరిని ఓడించారు. అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014లో రాయపాటి సాంబశివరావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డిని ఓడించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీలో ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయల్ని పోటీకి దింపితే టీడీపీ మాత్రం రాయపాటికే రెండోసారి అవకాశం ఇచ్చింది. పార్లమెంటు నియోజకవర్గంలో సెంటిమెంట్ రిపీట్ అయింది. వైసీపీ తరఫున బరిలోకి దిగిన లావు శ్రీకృష్ణదేవరాయలు 1,50,000 ఓట్ల మెజారిటీతో రాయపాటిని ఓడించారు. ఇలా అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్న సెంటిమెంటే నెగ్గుతూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరిపోయారు. పార్టీలో చేరడమే కాదు, నరసరావుపేట పార్లమెంటు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అయితే పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్ లావు శ్రీకృష్ణదేవరాయల విషయంలోనూ కంటిన్యూ అవుతుందని ప్రచారం జరిగింది. అప్పటికే పార్టీ మారి హాట్ టాపిక్ గా మారిన లావు ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమని ప్రచారం కూడా జరిగింది. అయితే ఫలితాల నాటికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి బరిలోకి దిగిన అనిల్ కుమార్ యాదవ్ ను ఢీకొట్టారు. టీడీపీ అభ్యర్థిగా లావు గత సెంటిమెంట్ ను తిరగరాసి 1,59,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1996కు ముందు మాత్రమే రెండోసారి విజయం సాధించిన కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు కృష్ణారెడ్డి మధ్య సుదర్శనం లిస్టులో చేరిపోయారు. 2024లో లావు ప్రజలపై తనకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ రికార్డు స్థాయి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు.